నమస్కారం అండి. నేను డాక్టర్ భరత్ కుమార్ నారా, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. కోలోరెక్టల్ క్యాన్సర్ అని ఎప్పుడైతే అంటామో మెయిన్గా ఈ క్యాన్సర్ అనేది పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ అని అర్థం. పెద్ద పేగు అంటే కోలాన్, ఆల్సో రెక్టమ్. ఈ పెద్ద పేగు మనకి అంటే సాధారణ భాషలో దొడ్డిక పేగు అంటారు, లేదా పెద్ద పేగు అని అంటారు. సో ఈ పెద్ద పేగులో ఒకవేళ ట్యూమర్ కానీ వచ్చినట్టు మనకి అనుమానం ఉంటే మొట్టమొదట మనం చేయించుకోవాల్సిన టెస్ట్ అనేది కొలనోస్కోపీ. ఎవరికైతే సాధారణంగా వచ్చే బవల్ మూమెంట్స్, హ్యాబిట్స్ చేంజ్ అవుతాయో, అంటే రోజువారీగా ఒకసారి వెళ్తారనుకుందాం. సపోజ్ అతనికి కాన్స్టిపేషన్ అంటే సడన్గా ఒక ఫ్యూ వీక్స్ నుంచి కాన్స్టిపేటెడ్ అయ్యాము, డైలీ మోషన్ రావట్లేదు, లేదా 2-3 రోజులకు ఒకసారి వస్తుంది, లేదా ఆల్టర్నేటివ్గా ఎక్కువ సార్లు కూడా అవుతుంది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, లేదా బంక పడుతుంది, లేదా అప్పుడప్పుడు బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఇట్లాంటి లక్షణాలు కానీ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొలనోస్కోపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్. ఈ కొలనోస్కోపీ అనే టెస్ట్లో ఏం చేస్తాము, ఒక చిన్న కెమెరాని మన మలద్వారం ద్వారా పెద్ద పేగులోకి చిన్నగా ఇన్సర్ట్ చేసి పంపించి దాని ఎంటైర్ కోలాన్ ఏరియా అంతా కూడాను టీవీలో మనం చూడవచ్చు. ఎక్కడైతే మనకి అనుమానాస్పదంగా ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ పాయింట్ నుంచి మనం బయాప్సీ అనేది తీసుకుంటాం. బయాప్సీ అనేది చిన్న అన్నంలో మెతుకు పట్టినట్టు ఆ చిన్న టెస్ట్ చేసుకొని దాన్ని అది క్యాన్సరా కాదా, లేకుంటే ఏ లక్షణాలతో ఉంది ఈ పర్టికులర్ ట్యూమర్ అనేది మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది చేస్తాం. కోలాన్ క్యాన్సర్స్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టు ద ఇన్సిడెన్స్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్స్ హ్యావ్ బికమ్ చాలా పెరిగాయి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో. ఒకప్పుడు మామూలుగా కోలాన్ క్యాన్సర్ అంటే కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు, అంటే కొంచెం 70sలో 60s తర్వాత 70sలో వచ్చే వాళ్ళకి ఎక్కువగా తరచుగా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఈవెన్ పీపుల్ ఏజ్ 30 ఇయర్స్లో కూడా, ఇంకా చెప్పాలంటే ఇంకా 20 ఇయర్స్లో వాళ్ళకి కూడా కోలాన్ క్యాన్సర్స్ అనేది ఈ మధ్యన చూస్తున్నాం, చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. రీసెంట్గానే ఒక పేషెంట్, ఆయన 35 ఏళ్ళు, ఆయన వేరే కంట్రీలో ఉంటారు. సడన్గా ఈ లక్షణాలతో ప్రాబ్లం వస్తే మనం ఇక్కడ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ ఇన్సిడెన్సెస్ అంటే చిన్న వయసులో ఉండే వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్స్, ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ నోటీస్ చేయడం అనేది ఈ మధ్యన మనం చూస్తున్న ఒక ట్రెండ్ అండి. ఇది చాలా బాధాకరం యాక్చువల్గా, ఎందుకంటే ఇదంతా కూడా ఏజ్డ్ పీపుల్కి వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు అయితే మాత్రం ఇట్లా కూడా కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణం అయితే చెప్పాలంటే మాత్రం మన జీవనశైలి అనాలి. మన తీసుకునే ఫుడ్ కానీ, మన హ్యాబిట్స్ కానీ, సెడెంటరీ లైఫ్, ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ కానీ, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉండే ఫుడ్, లేదా ప్యాకెట్స్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా తినే ఫుడ్, ఇవన్నీ ఎక్కువ చేయడం వలన కోలాన్ క్యాన్సర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీట్ కన్జంప్షన్ కూడా ఎక్కువైంది, దట్టు రెడ్ మీట్. ఈ మీట్ కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఇవన్నీ కూడా కారణాలండి. సో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో పెద్దల నుంచి చిన్నపిల్లల దాకా, అంటే పెద్దలు చేస్తే ఖచ్చితంగా చిన్నపిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్.